వాక్యానికి భయపడుతూ, దేవునికి భయపడుతూ, వాక్యానికి నీ జీవితాన్ని సమర్పించుకొని దానికి లోబడినటువంటి జీవితం జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుడే మీ రెప్యుటేషన్ని కాపాడుతాడు. హల్లెలూయా. ఈ రోజు మీ గురించి చెడుగా మాట్లాడేవారు రేపు మీ గురించి మంచిగా మాట్లాడతారు. అది మంచిగా మాట్లాడడానికి చేసేవాడు దేవుడే మీ పట్ల. ఆమేన్ చెప్పండి. కాబట్టి మనిషిని బట్టి మీరు భయపడకండి, మనిషిని బట్టి మీరు నడవకండి, ఇతరులు ఏమనుకుంటారని చెప్పి పని చేయకండి. ఆమేన్. ఒకసారంట మరి ఒక రాణి అంట, దేనికంట, విచ్ క్రాఫ్ట్కి, క్వీన్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్ అంట ఆమె. అయితే ఆఫ్రికాలో అనేక మంది విచ్ క్రాఫ్ట్, ఈ యొక్క చేతబడి ఇటువంటి పనులు చేసేటువంటి వారందరికీ ఒక సదస్సు జరుగుతుందంట ఒక నేషన్లో. అయితే ఆ కూటానికి ఆఫ్రికా అంతటి నుంచి కూడా వచ్చారంట డెలిగేట్స్. అందరూ మంత్రాలు వేసేవారే. అర్థమైందా? అంతా మంత్రాలు వేసి భయంకరమైన మంత్రాలు వేసేవారు. అయితే ఈ దినంతటికి అధికారపూర్వకంగా ఉన్నటువంటి ఆ రాణి ఆ హోటల్లో ఉంది. ఆ రోజు రాత్రి అకస్మాత్తుగా దేవుని యొక్క భక్తుడు బిషప్ ఒయిడిపో పేరు విన్నారా? ఆయన అదే ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది. ఆయనకి తెలుసో తెలీదో మనకు తెలియదు. ఆయన వెళ్ళి ఆమె ఉన్న హోటల్లోనే చెక్ ఇన్ అయ్యాడంట. చెక్ ఇన్ అయిన కొద్దిసేపట్లోనే ఆమె మూటా ముల్లి అన్ని చదువుకొని ఊరు దేశం వదిలి పారిపోయిందంట. హల్లెలూయా. సదస్సు లేదు, ఏమీ లేదు, అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. ఆమెన్. చూసారా, సాతాను మనల్ని చూసి పారిపోవాలి కానీ మనము వాడిని చూసి పారిపోకూడదు. అంత అధికారము ఆ బిషప్ గారికి ఆ దేవుడు ఇచ్చింది, మనందరికీ ఇచ్చాడు. ఆ బీజం మనలో ఉంది. ఆమెన్ చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి జనులారా వినండి, దుష్టత్వము, దుష్టుని యొక్క శక్తులు, దుష్టుడిని చూసి మనం భయపడాల్సిన దినాలు కాదు. ఈ రోజు మనం తెలుసుకోవాలి, మనము అధికారం పూర్వకంగా జీవిస్తూ, వాడిని ఓడిస్తూ, లోబరుస్తూ, వాడిని చితకదొక్కుతూ ముందుకు సాగే దినాలు ఇవి. హల్లెలూయా. దేవుని సాక్షులుగా మనం బ్రతకాలి. ఆమెన్. అయితే ఒకసారంట ఒక అమ్మాయికి దయ్యం బట్టి ఉండగా ఒక పాస్టర్ గారిని పిలిచారంట. అయ్యా, ఈ బిడ్డని విడిపించమని. ఆయన వెళ్ళి యేసునామములో బంధించి వెళ్ళు వెళ్ళు అంటే ఆడు కదలటం లేదంట. నేను వెళ్ళను అంటున్నాడు. ఒకసారి అవుద్ది కదండి, ఇలాగా కొద్దిగా పోరాటం జరుగుతుంటుంది. నేను వెళ్ళను అంటే ఈ పాస్టర్ ఏం అర్థం కాలేదు. కొద్దిసేపు అయిన తర్వాత అన్నాడంట, సడన్గా దేవుడు ఒక రెవల్యూషన్ లాంటిది ఇచ్చాడు. ఏమన్నాడు? ఇంగ్లీష్లో అన్నాడు, మై ఎల్డర్ బ్రదర్, నా సహోదరుడు defeated you in the cross, shed his blood and vanquished you. In that name I command you to leave. అంటే అదేమందంటే తెలుసా? Don't say that అన్నదంట సాతాను. ఇంతవరకు ఎల్లు ఎల్లు అన్నావు, అది పర్లే, ఈ మాట మటుకు పలకొద్దు అంటే ఆ పాస్టర్ గారు ఏం చేశాడు? మళ్ళీ అన్నాడంట. Don't say that అన్న, మళ్ళీ అన్నాడంట. వెళ్ళిపోతానని వెళ్ళిపోయిందంట. హల్లెలూయా. ఎప్పుడు కూడా మనల్ని చూసి భయపడ్డు సాతాను, మనలో ఉన్న వాడితో ఓడించింది ఆయన, మనము కాదు. ఆమేన్. మనం ఏదో శూరులం కాదు, యేసయ్య మనలో ఉన్న శూరుడు. హల్లెలూయా. ఆయన మనలో ఉన్నాడు కాబట్టి మనము శూరులుగా విజయవంతంగా ముందుకి కొనసాగలం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అపవాదికి చోటు ఇవ్వకూడదు. చూసారా, చోటు ఇస్తేనే వాడు చోటు చేసుకోగలడు అనమాట. అందుకే ఏమంటాడు ఇక్కడ, చోటు ఇవ్వకూడదు అన్నాడు. హల్లెలూయా. మనము చోటు ఇస్తే తప్ప చోటు చేసుకోలేడు. మనం ద్వారం ఇప్పితే తప్ప వాడు లోనికి రాలేడు. అందుకే దేవుడు కయ్యనుతో ఏమన్నాడండి, నీ ద్వారము దగ్గరే ఉన్నాడు వాడు, పాపం. ఆమేన్. గుర్తుందా లేదా? కాబట్టి జాగ్రత్త అన్నాడు.
కాబట్టి ద్వారము దగ్గర ఉండి ద్వారము విప్పుతాడా లేదా అని చూస్తాం, వేచుకొని ఉంటాడు. ద్వారం విప్పిన వెంటనే దూరుతాడు. అందుకే విధేయతలో మనం నడిచినప్పుడు దేవునికి, దేవుని వాక్యానికి, సాతానికి ఆ ద్వారం మూయబడి ఉంటుంది. ఎప్పుడు కూడా నీకు ఏమాత్రము కూడా హాని చేయలేడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూడండి. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువుల బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించున్నాను. హల్లెలూయా. మనకు అధికారం అనుగ్రహిస్తాను కాదు, అనుగ్రహించాను అంటున్నాడు. పాములను తేళ్లను అంటే దుష్టుని యొక్క శక్తులను తొక్కుటకు, అనగదొక్కుటకు మీకు శక్తిని అనుగ్రహించాను. కాబట్టి ఏ విచ్ క్రాఫ్ట్ అయినా, ఏ బ్లాక్ మ్యాజిక్ అయినా, ఏ ఈవిల్ పవర్ అయినా, ఏది కూడా ఏమాత్రము నిన్ను హాని చేయలేదు. ఆమేన్. ఈ రోజు తెలుసుకో, అయ్యగారు ఈ మా వ్యాపారం అంతా కూలిపోయిందండి, చితికిపోతుంది. ఎందుకంటే వాడెవడో మా బంధువు అండి, వాడెవడో మంత్రగారి దగ్గరికి వెళ్ళి మంత్రం చేయించి మా కుటుంబాన్నంతా నాశనం చేస్తున్నాడు. అయ్యుండొచ్చు, ఇంతవరకు జయించాడేమో. ఈ రోజు నీకు వస్తున్న అవగాహనని బట్టి గమనించు, వాడు మంత్రగాడి కంటే నీకు ఎక్కువ శక్తి ఇచ్చాడు దేవుడు. వాడు చేయించిన పనులన్నిటినీ నువ్వు బంధించగలిగే శక్తి నీకు ఇచ్చాడు దేవుడు. నీవు యేసు నామములో దాన్ని బంధించు, వెళ్ళగొట్టు. ఎవడైతే అది పంపించాడో వాడి దగ్గర తిరిగి వెళ్ళి వాడికి హాని కలిగి చేస్తుంది. హల్లెలూయా. ఈ రోజు నుంచి మీరందరూ ప్రతి విధమైన దుష్ట శక్తిని, ఆ మంత్ర శక్తుల నుంచి మీరు విడుదల పొంది ఉన్నారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజు నుంచి కూడా ఏ భూత వైద్యానికి కానీ, ఏ మంత్రశక్తులు కానీ ఏమాత్రం భయపడకండి. ఎవడు ఏమి చేసినా అది ఏమాత్రం మీకు హాని చేయలేదు అనే నిర్ధారణ, అనేటువంటి విశ్వాసము, అనేటువంటి ఖచ్చితమైనటువంటి ఆ నిలకడ నేర్చుకోవాలంటే ఈ వాక్యములో దేవుడు నీ గురించి ఏమి రాశాడు, సాతాను గురించి ఏమి తెలియపరచాడు తెలుసుకున్నట్టయితే ఆ ధైర్యంతో మనం వాడిని ఓడిస్తూ ముందుకు కొనసాగలం. ఆమేన్ చెప్పండి అందరూ. హల్లెలూయా. ఎటువంటి యొక్క వికెడ్నెస్ అంటే దుష్టత్వానికి లేకపోతే ఇంక దేనికి కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఒకసారి కీర్తనలు 91వ కీర్తనకి వెళ్దాం చూడండి. ఈ కీర్తన ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి దినాల్లో మరి ఎంత ఎక్కువగా ఈ యొక్క కీర్తన మనం ధ్యానించి చెప్పగలమో, మన జీవితం మీద మనం పలకగలము, అంతగా మనం కాపాడబడి అంతగా ఆశీర్వదించబడగలం. ఆమేన్ చెప్పండి. ఓకే. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయననే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొనిన నా దేవుడని నేను యెహోవా గూర్చి చెప్పుచున్నాను. He who dwells in the secret place. నేను ఇంగ్లీష్లో చదువుతూ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే దీంట్లో చాలా మంచి అర్థం ఉంది. He who dwells in the secret place of the Most High shall remain stable and fixed under the shadow of the Almighty, whose power no foe can withstand. ఇక్కడ ఏమన్నాడంటే మహోన్నతుని చాటున నివసించినప్పుడు సర్వశక్తి నీడను ఎవడు కూడా నిన్ను ముట్టలేడు. ఎందుకంటే ఎవడు కూడా ఆ యొక్క దేవుని యొక్క శక్తిని ఎదిరించలేడు. whose power no foe can withstand. ఏ శక్తి కూడా అధిగమించలేదు దేవుని యొక్క శక్తిని. I will say of the Lord. చెప్పండి అందరూ. మళ్ళీ చెప్పండి. I will say of the Lord. I will say of the Lord అంటే చెప్పడము అనేది కన్ఫెషన్ అంటాం మనం కదండి. అయితే ఇక్కడ ఏమన్నాడు దావీదు, ఏమన్నాడు? I will say. ఏం చెప్తాడంట? He is my refuge. చెప్పండి. He is my refuge, my fortress, my God. In him I lean, on him I lean and rely, and in him I trust అని అంటాడంట, అని చెప్తాడంట. ఎవరు? దావీదు. ఇప్పుడు మనం నేర్చుకోవాలి. He is my refuge, my fortress, my God. On him I lean, in him I trust. ఈ విధంగా చెప్పుట ద్వారా, మూడో వచనం, ఫర్ దెన్ అన్నాడు. అంటే ఈ విధంగా చెప్పుట ద్వారా, ఈ విధంగా డిక్లేర్ చేయటం ద్వారా, ఈ విధంగా కన్ఫెస్ చేయటం ద్వారా చేసినందుకు ఏమంటాడంటే ఫర్ దెన్ హీ విల్ డెలివర్ యూ ఫ్రమ్ ద స్నేర్ ఆఫ్ ద ఫౌలర్. అది చెప్పినందుకు దేవుడు నిన్ను మరి హంతకుని యొక్క వేటగాని ఉరి నుంచి మనం తప్పించి విడిపించి నాశనకరమైన తెగుల నుంచి కూడా ఆయన తప్పిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, నాశనమైన తెగులు కానీ మరి ఎటువంటి మరి ఉచ్చుల్ని బట్టి
దేనిని గురించి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యెహోవా మనల్ని విడిపిస్తాడు. ఎప్పుడైతే నేను నా నోటితో ఒప్పుకుంటానో. కాబట్టి 91వ కీర్తన మనందరం మన జీవితాల మీద పలకాలి, మనం కన్ఫెస్ చేయాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. దెన్ మళ్ళీ అంటున్నాడు, అట్లా చెప్పి ఆ విధంగా చెప్పినందుకు 4వ వచనం చదువు. ఆయన తన రెక్కలతో నన్ను కప్పును. ఆయన ఆ విధంగా అన్నందుకు తన రెక్కలతో కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. చూసా, ఆయన రెక్కల కింద ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. హల్లెలూయా. ఆ సత్యమే ఏం చేస్తుంది? ప్రతి విధమైన బాణాన్ని ఆపుతుంది. ఏ విధమైన శత్రు బాణం మన పైన వాడుక చేయబడ్డా దాన్ని ఆపగలిగే శక్తి ఆ యొక్క డాలులో ఉంది. 5వ వచనం. రాత్రి వేళ కలుగు భయమునకైనను, రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, ఏ దానికైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను. యు షల్ నాట్ బి అఫ్రేడ్ ఆఫ్ ద టెర్రర్ ఆఫ్ ద నైట్. రాత్రిని బట్టి నువ్వు భయపడవు. రాత్రి జరిగేటువంటి అటువంటి ఘోరమైనటువంటి క్రియలు నీ జీవితంలో జరగవు. అండ్ ద యారో ఆఫ్ ద వికెట్ దట్ ఫ్లైస్ బై డే. ఈ యారో, ఈ బాణం ఏదైతే ఉందో చూసారా, దాని గురించి రాస్తూ ఏమనంటే ప్లాట్స్ అండ్ స్లాండర్స్ ఆఫ్ ద వికెట్. ఈ యొక్క దుష్టుడు మీకు వ్యతిరేకంగా వేసేటువంటి ప్రణాళికలు, మిమ్మల్ని హానిపరచాలని, మీకు వ్యతిరేకంగా మీ పేరు చెడపడానికి ఆ యొక్క రూమర్స్ అంటే ఊహాగానాలు మీ గురించి తప్పుడు న్యూస్ స్ప్రెడ్ చేస్తారు చూసారు. వ్యతిరేకమైనటువంటి న్యూస్ మీ యొక్క రెప్యుటేషన్ దెబ్బతినడానికి, మీ క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి, ఇటువంటి వాటి గురించి ఏమీ భయపడక్కర్లేదు. ఎందుకంటే దేవుడు మీ యొక్క రెప్యుటేషన్ కాపాడుతాడు. హల్లెలూయా. అనేక మంది ఇతరులు ఏమనుకుంటున్నారో నా గురించి అని చెప్పి అల్సర్స్తో సఫర్ అవుతుంటారు. అవునండి. ఇతరులు ఏమనుకుంటున్నారో, వాళ్ళు ఏమనుకుంటున్నారో, మా మామగారు ఏమనుకున్నారు, మా అత్తగారు ఏమనుకుంటారు, లేకపోతే మా బంధువులు ఏమనుకుంటారో నా గురించి, ఇతరులు ఏమనుకుంటారండి, అందరూ ఏమనుకుంటారు. అందరూ అనుకుంటే ఎందుకు, దేవుడు ఏమనుకుంటున్నాడు అదో ఆలోచించు. మనిషి ఒక క్షణంలో మారుతాడు. ఈ రోజు ఆయన హోసన్నా, ఈయనే రాజు అన్నారు, మరుసటి రోజు ఈయన సిలువేమన్నారు. అవునండి. మనుషుల యొక్క ధ్యానాన్ని, తలంపులకు మీరు అనవసరంగా వారు ఏమనుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీ యొక్క జీవితాన్ని మీరు స్థిరపరచుకోవద్దు. కానీ వాక్యానికి భయపడుతూ, దేవునికి భయపడుతూ, వాక్యానికి నీ జీవితాన్ని సమర్పించుకొని దానికి లోబడినటువంటి జీవితం జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుడే మీ రెప్యుటేషన్ని కాపాడుతాడు. హల్లెలూయా. ఈ రోజు మీ గురించి చెడుగా మాట్లాడేవారు రేపు మీ గురించి మంచిగా మాట్లాడతారు. అది మంచిగా మాట్లాడడానికి చేసేవాడు దేవుడే మీ పట్ల. ఆమేన్ చెప్పండి. కాబట్టి మనిషిని బట్టి మీరు భయపడకండి, మనిషిని బట్టి మీరు నడవకండి, ఇతరులు ఏమనుకుంటారని చెప్పి పని చేయకండి. ఆమేన్, ఆమేన్. కానీ దేవుడు ఏమనుకుంటాడు, దేవుని యొక్క చిత్తం ఏంటి నా పట్ల. పెస్టిలెన్స్ అంటే అర్థం ఏంటి తెలుసండి? ఫేటల్ ఎపిడమిక్ డిజీజ్ అంటే నేను మరణకరమైనటువంటి జబ్బులు అనమాట, రోగాలు. ఏమన్నాడు? నాట్ ద పెస్టిలెన్స్ ద స్టాక్స్ ఇన్ డార్క్నెస్. అంటే ఇబోలా లాంటివి కూడా నీకు రావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అవి నీ చుట్టూ ఉన్నా నిన్ను మట్టుకు ముట్టలేవు, నిన్ను చంపలేవు. ఆమేన్. ఆఫ్ ద డిస్ట్రక్షన్ అండ్ సడన్ డెత్ దట్ సర్ప్రైజ్ అండ్ లే వేస్ట్ అట్ నూన్డే. మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడు. మధ్యాహ్నం వచ్చి రోగం అనే ఉంది, దాంట్లో ఇంగ్లీష్ లో సడన్ డెత్ అని కూడా ఉంది. సడన్ డెత్ కూడా మీకు రాదు. హల్లెలూయా, హల్లెలూయా. సడన్ గా ఆ రోజు మలేషియన్ ఎయిర్లైన్స్ కూలి అందరూ చనిపోయారు. మీరు మలేషియన్ ఎయిర్లైన్స్ వెళ్ళినా మరణించారు. ఆమేన్, ఆమేన్. ఎందుకు? మనల్ని కాపాడేది ఎయిర్లైన్స్ కాదండి, యెహోవా దేవుడు, యేసయ్య. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మనకి యేసయ్య తోడై ఉంటే ఏ మాత్రం హాని జరగదు. హల్లెలూయా. ఆ నమ్మకం, ఆ విశ్వాసంతో మనం ముందుకెళ్ళాలి. నేను ప్లేన్ ఎక్కుతాను, మరణిస్తానేమో, క్రాష్ అయిపోద్దేమో, అలా భయంతో వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. దేవుడు నాకు తోడైనాడు. ఫ్యూయల్ అయిపోయినా కూడా, హల్లెలూయా, హల్లెలూయా, పెట్రోల్ అంతా అయిపోయినా కూడా క్రాష్ అవ్వదు. నేను చెప్పేది కల కాదు, కథ కాదు, ఒక దైవజనునికి జరిగినటువంటి విషయం చెప్తున్నా. ఒక ఆయనకి సడన్ గా ఆ పైలట్ చెప్పిన దాంట్లో ఉన్న పెట్రోలియం అంతా అయిపోయింది అని. ప్రార్థన చేయడం మొదలు పెడితే దేవుడు ఎక్కడ ల్యాండ్ అవ్వాలో అక్కడ ల్యాండ్ అయ్యే వరకు నడిచిందంట ప్లేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా?
సాతానుకి మనల్ని చంపే అధికారం దేవుడు ఇవ్వలేదు. మరణము యొక్క తాళపు చెవులు ఆయన తీసేసుకున్నాడు వాడి దగ్గర నుంచి. కాబట్టి భయపడకండి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. చదువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, 10,000 మంది కూలినను ఆ అపాయము నీ యొద్దకు రాదు. హల్లెలూయా. భయముతో జీవించొద్దన్నమాట. అంటే ఈ ప్రత్యేకముగా మనకి ఇస్తున్న దేవుడు ఇస్తున్న మనకి వార్నింగ్ ఏంటంటే, ఈ యొక్క దినాల్లో రాను రాను మరి దేవుని యొక్క రాకడికి సమీపం వస్తున్నటువంటి సమయంలో, దేవుని రాకడకి సమీపం అవుతుండగా ఇటువంటి దుష్టక్రియలు యొక్క సంఘటనలు ఇంకా పెరుగుతూ ఉండగా మనము భయముతో బ్రతకకూడదు. వాటికి భయపడకండి, యెహోవాకి భయపడండి. దేవునికి భయపడి వాటిని ఓడిస్తూ వాటి మధ్యలోనే హల్లెలూయా హల్లెలూయా జయిస్తూ ముందుకు కొనసాగాలి. ఆమేన్. హల్లెలూయా. చదువు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడవైన దేవుని నీ నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. హల్లెలూయా. ఎలా చేసుకున్నావు? నువ్వు పలుకుట ద్వారా. ప్రతిరోజు ఈ వాక్యం పలుకు. ప్రతిరోజు ఈ యొక్క ఏదో చదివేయడం కాదు, కన్ఫెస్, డిక్లేర్ చేసుకో. నీ జీవితం మీద, నీ కుటుంబం మీద, నీ గృహం మీద, నీకు దేవుడిచ్చిన ప్రతి దాని మీద సాతానికి ఎటువంటి అధికారం లేదు. ప్రతి దాని మీద యేసయ్య రక్తంని కప్పు, యేసయ్య రక్తంతో కప్పు. ఇబోలా వచ్చి దర్శించడానికి వచ్చి ఆ రక్తాన్ని చూసి వెనకం చేస్తుంది. హల్లెలూయా. సాతాను అన్ని రకాలైన ఆయుధాలను నిన్ను ఛేదించడానికి, నిన్ను బంధించడానికి, నేను హాని కలిగించడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేయవచ్చు, కానీ ఏది కూడా పని చేయదు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కాబట్టి భయపడుతూ జీవించాల్సిన సమయం కాదు ఇది. మరి 1 యోహాను 3:8 చూద్దాం. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లోపర్చుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అపవాది క్రియలను లయపరచుటకు. హల్లెలూయా. చూశారు? ఇందు నిమిత్తమై యేసయ్య వచ్చాడు. ఎందుకు? అపవాది క్రియల్ని లయపరచడానికి. ఆయన మన సహోదరుడు. మనకిచ్చినటువంటి అసైన్మెంట్, మనకిచ్చినటువంటి పని ఏంటో తెలుసా? మనము కూడా సాతాను యొక్క మరి క్రియలను లయపరచాలి. లయపరచాలంటే ఆ శక్తి, ఆ అధికారం లేకుండా మనము లయపరచలేము. కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు తెలుసుకోవాల్సింది, ఎప్పుడు కూడా సాతాన్ని అయ్య బాబాయ్ అంత పెద్దవాడా, గొప్పవాడు, బలమైన వాడు, శక్తివంతుడు అని మాట్లాడొద్దు. ఎంత శక్తి ఉన్నా యేసయ్య శక్తి కంటే తక్కువ. ఆమేన్. బలమైన గొలియాత్ని చూసి అందరూ కూడా భయపడ్డారు. దావీదేమన్నాడు? నీవైతే ఈటతో డాలుతో వస్తున్నాను, నేనైతే యెహోవా అనే నామముతో వస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి మనము అటువంటి వాడు ఎంత పెద్దగా ఉన్నా, కనపడుతున్నా, ఎంత భయంకరంగా ఉన్నా కూడా యేసయ్య కంటే చిన్నవాడే. యేసయ్య వాడిని ఓడించేశాడు. ఆ వాడిని ఓడించే శక్తిని, అధికారాన్ని మనకి అనుగ్రహించాడు దేవుడు. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:6 క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము యేసుక్రీస్తు యందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చోబెట్టాడు. యేసుక్రీస్తుతో పాటు మనలను చదువు. ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టి ఉన్నాడు. హల్లెలూయా. చూసారా? మనము దేవుని యొక్క దృష్టిలో దేవుడు చేసిన క్రియ ఏంటంటే, ఎప్పుడైతే దేవుడు యేసయ్యను లేపాడో ఆయనతో పాటు మనల్ని కూడా లేపి ఆ పరలోక స్థానంలో మనల్ని కూడా కూర్చోబెట్టాడు. అంటే ఈ యొక్క సాతాను ఎక్కడున్నాడండి? భూమి మీద. మనం ఎక్కడున్నాము? యేసయ్యలో ఉన్నాం. వాడు మనకంటే కింద ఉన్నవాడు, మనం అత్యధికమైన స్థలములో ఉన్నాం యేసయ్యతో. ఇది గమనించాలి, గ్రహించాలి, ఈ అవగాహన పొందాలి. God has raised you up with Christ and seated you with him. ఆయనతో పాటు లేపి ఆయనతో మనల్ని కూర్చుండబెట్టాడు. అన్ని శక్తుల కంటే ఉన్నతమైన స్థలములో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:21, 22. ఆయన బలాతిశయమును చేత
క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్త ఆధిపత్యము చూసారా? కంటెను లేపి సమస్త ఆధిపత్యము కంటెను సమస్త ఆధిపత్యము కంటెను అధికారము కంటెను శక్తి కంటెను ప్రభుత్వము కంటెను ఈ యుగమనందున మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను కుడి పార్వశ్యమున కూర్చుండబెట్టుకున్నాడు. వీటన్నిటికంటే ఉన్నతమైన స్థలములో యేసుని కూర్చొని పెట్టుకున్నాడు దేవుడు. అయితే మనం ఎక్కడున్నాము? ఆయనతో పాటు ఉన్నాము. హల్లెలూయా చెప్పండి. కాబట్టి మన స్థితిని బట్టి కూడా మనం చూసినట్టయితే సాతాను ఎంతో కింద ఉన్నాడు. మనకి ఈ అవగాహన అవసరం. మనకి ఈ అవగాహన, ఈ సత్యాన్ని మీరు గ్రహించినట్టయితే మీరు ఏమాత్రము కూడా ఇంకా సాతానన్నా వాడి యొక్క పన్నాగమైన వాడి యొక్క క్రియల్ని బట్టి కానీ నీవు భయపడవు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రతి విధమైనటువంటి దుష్ట క్రియలు, ఎంచాంట్మెంట్ అంటే మంత్రశక్తులు, మంత్రాలు, ప్రతి విధమైన మ్యాజిక్ అనుకోండి, మరి దుష్ట శక్తులు అనుకోండి, అన్నీ కూడా మన పాదముల కింద ఉన్నవనే సత్యాన్ని మీరు తెలుసుకోండి. ఈ రోజు నుంచి ఎటువంటి భూతవాద్యమైనా, ఎటువంటి దుష్ట శక్తి మీకు వ్యతిరేకించి వాడబడ్డా, మీకు కానీ మీ బంధువులకు కానీ, మీకు కానీ మీకు చెందిన వారి జీవితాల్లో కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. యేసే మీకు అనుగ్రహించాడు అధికారం, మీరు వాటిని వెళ్ళగొట్టెదరు. కాబట్టి యేసు నామములో అధికారపూర్వకంగా మీకు అవగాహనతో, విశ్వాసముతో దాన్ని బంధించండి. ఆమేన్. యేసు నామములో వెళ్ళగొట్టండి, యేసు రక్తంతో కప్పండి. యేసే మనం నమ్ముతున్న ప్రకారంగా కొద్దిగా మరి నూనె, ప్రార్థన చేయబడ్డ నూనె కూడా తీసుకొని చిలకరించండి. అంతే. దానితో ఇంకా ఏమాత్రము సాతాను ముందుకు కొనసాగలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భయపడాల్సింది మనము కాదు, సాతాను. మర్చిపోకండి, మనము భయపడకూడదు, సాతాను భయపడాలి. ఆమేన్. కాబట్టి నీ జయము దేవుని మీద ఆధారపడలేదు, సాతాను మీద ఆధారపడలేదు, నీ మీద ఆధారపడి, నీ విశ్వాసం మీద, నీ అవగాహన మీద ఆధారపడింది. సాతాను నిన్ను ఒత్తుతున్నాడు, మొత్తుతున్నాడు, నేను చాలా హెరాస్ చేస్తున్నాను అంటే నువ్వు వాడిని అలౌ చేస్తున్నావు కాబట్టే జరుగుతుంది. వాడిని ఆపే. నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఏడుస్తూ ఒక మూలలో కూర్చొని అయ్యా ఎందుకు జరగనిస్తుందని ప్రశ్నించడం మానేసి, దేవా నీవు నాకు ఇచ్చిన శక్తిని బట్టి నీకు స్తుతి, నీవు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నీకు స్తుతి చెల్లిస్తున్నాను. ఆ అవగాహనతో, ఆ విశ్వాసముతో నీవు ఇచ్చావు కాబట్టి నీ కుమారుడిగా యేసు నామములో దాన్ని బంధించి ఛేదిస్తున్నాను ప్రభా, లయపరుస్తున్నాను. యేసు నామములో గద్దించి వెళ్ళగొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏడుపు ఆపేయండి. ఏడ్చినప్పుడల్లా వాడు ఏమనుకుంటాడు? వీడు పిరికివాడు అనుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మీరు ఇద్దరు వ్యక్తులు పోరాడుతున్నారు అనుకోండి ఏదో ఒక విషయం పట్ల. అందులో ఒకడు ఏడవడం మొదలు పెట్టాడు అనుకోండి, ఇంకోడు ఏమనుకుంటాడు? అయిపోయింది వీడి సంగతి. ఇంకా ఏడిపించాలని వాడిని ఎలాగైనా ఏమైనా సడన్ గా వాడికి ఒక రకమైన ధైర్యం వస్తుంది. వీడు ఓడిపోతున్నాడు, అందుకే కన్నీరు ఉంది. అవునండి. కన్నీరు కార్చినప్పుడల్లా ఆ విధంగా అయ్యా దేవా ఇంకంతేనా నా బతుకు అన్నప్పుడల్లా సాతాను అయిపోయింది, నేను ఎలాగైనా సంహరించవచ్చు అనుకుంటాను. ఏడవడం ఆపేయండి. ఎందుకంటే నవ్వాల్సింది వాడు కాదు, నువ్వు. ఏడవాల్సింది నువ్వు కాదు, వాడు. హల్లెలూయా, ఆమేన్. మరి ఇక్కడ ఉన్న సహోదరి మరి అద్భుతమైన సాక్ష్యం కలిగి ఉన్నారండి. మరి ఈ సహోదరి మరి సంఘంకి వచ్చినప్పటి నుంచి విత్తనం ఎలా విత్తాలి, మరి దశమ భాగం తిరిగి రావడం, తిరిగి మందిరానికి చెల్లించడం గురించి ఆమె నేర్చుకుని ఉన్నది. ఎప్పుడైతే అది ఆచరణలో పెట్టినప్పుడు ఆమె ఉద్యోగంలో ఉన్నదండి. ఆమె చేస్తున్న ఉద్యోగం బట్టి అంత సంతృప్తిగా లేదు. ఆమె యొక్క ఆర్థిక విషయంలో పురోగతి కావాలని ఆమె ఆశిస్తున్నది. ఆ సమయమున మరి ఒకరోజు పాస్టర్ గారు మాట విడుదల చేశారు. ఎవరైతే ఉద్యోగం కొరకు, మంచి ఉద్యోగాల కొరకు అయితే ఎవరైతే నమ్ముతున్నారో దేవుడు వారికి అనుగ్రహిస్తారని మరి మాట విడుదల చేసినప్పుడు అదే వారంలో ఆమె ఇంటర్వ్యూకి మరి హాజరవడం జరిగిందండి. అక్కడికి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ చేసింది. దాని బయటకు వచ్చాక అంత ఆశించినంతగా మరి ఫలితాలు రాలేదు. అయితే అందరికీ మరి ఉద్యోగాలు వచ్చాయి. మరి ఆఫీస్ వారు ఏం చెప్పారంటే అక్కడ ఉన్న వారందరికీ సరిపడే పోస్టులకి అందరు సరిపోయారండి. కానీ ఈ యొక్క సహోదరి మరి ఉండడానికి ఏ ఖాళీ కూడా లేదండి. కానీ వారి యొక్క ఆఫీస్ వారికి నడిపింపు ద్వారా వారు అనుకున్నారు ఒక మరి ప్రత్యేకమైన ఒక స్థాయిని మరి సృష్టించి ఆమె కొరకు ఒక ఉద్యోగాన్ని నిర్మించి ఆమెకు ఒక ఉద్యోగాన్ని కేటాయించారండి. ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఎంతో ఎక్కువ జీతం ఆమె పొందుకుంటుంది. సమస్త మహిమ దేవునికి చెల్లును గాక. చప్పట్లు కొట్టి దేవునికి ఆమె చెల్లిద్దాం.
హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి మీరందరూ కూడా మా యొక్క ప్రోగ్రాం ద్వారా ఆశీర్వదించబడుతున్నారని నమ్ముతున్నాము. మరి ప్రత్యేకంగా ఈ దినమున మీరు వినినటువంటి వాక్యాన్ని బట్టి మీరు ఆత్మీయంగా బలపడ్డారని, ఆశీర్వదించబడ్డారని నమ్ముతూ దేవునికి మీతో పాటు మేము స్తుతులు చెల్లిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే కాకుండా మేము అనేక మంది సాక్ష్యాలు పంపుతూ మాకు తెలియపరుస్తున్న విషయాలు ఏంటంటే, అనేకులు కణతుల నుంచి విడుదల పొందడము, స్వస్థత నొందడము, చర్మ వ్యాధుల నుంచి స్వస్థత నొందుతున్నారు. దీర్ఘకాలపు నొప్పుల నుంచి, మరి అది ఆర్థరైటిస్ అవ్వచ్చు, లేకపోతే థైరాయిడ్ అవ్వచ్చు, ఇటువంటి వాటి నుంచి కూడా వారు స్వస్థత పొందారని మాకు సాక్ష్యాలు పంపుతున్నారు. వారందరిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. దేవుడు చేస్తున్న మహత్కార్యాలను బట్టి మరి దేవునికి ఘనత మహిమ కలుగును గాక. మరి ఈ దినమున ఈ ప్రోగ్రాం ముగించక ముందు మీలో ఇంకా అనేక మంది అస్వస్థతగా ఉన్నారని మాకు తెలుసు. మరి మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేయాలని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఈ క్షణం మీతో పాటు ఏకీభవించాలని ఆశిస్తున్నాను. కాబట్టి మీరు ఎక్కడ మీకు నొప్పి ఉన్నా, ఎక్కడ అనారోగ్యం ఉన్నా అక్కడ ఒక చేయి పెట్టుకోండి, ఇంకో చేయి ఆ టీవీ మీద ఉంచండి. మనం కలిసి ప్రార్థన చేద్దాము. ఇద్దరు ఏకీభవించి అడిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చాడు కదండి. మరి ఆ వాగ్దానాన్ని బట్టి మరి ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత నొందితిమి అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నొందబోచటం లేదు, మనం నొందితిమి. కాబట్టి నమ్మండి, విశ్వసించండి. ఈ ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ మీ మీద వచ్చి మిమ్మల్ని తాకి మిమ్మల్ని స్వస్థపరుస్తారని నేను నమ్ముతున్నాను. కాబట్టి దయచేసి ఏకీభవించండి. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దేవా, మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రతి బిడ్డ ఎవరైతే నాతో ఏకీభవిస్తున్నారో, ఎవరైతే అనారోగ్యంతో అస్వస్థతతో బాధపడుతున్నారో, ఎవరైతే సాతాను యొక్క బంధకములో ఉండి వాటి నుంచి విడుదల పొందలేని మరి బంధించబడిన స్థితిలో ఉన్నారో వారందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ప్రభా యేసు నామములో ప్రతి విధమైన అనారోగ్యాన్ని, నొప్పులను, చర్మ వ్యాధులను, మరి ఆర్థరైటిస్ని, థైరాయిడ్ని, రకరకాలైన బాధల నుంచి విడుదల కలుగును గాక అని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా. ఎందుకంటే మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, మీ వాక్యాన్ని ఆధారపడి ప్రభా మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీ వాక్యమును బట్టి, మీరు పొందిన గాయములు బట్టి ప్రభా మీ బిడ్డలు ఈ క్షణమే స్వస్థత నొంది తీరి ప్రభా. కాబట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగును గాక. మీకు స్తోత్రం. హల్లెలూయా. ఏకీభవించిన వారందరూ కూడా నాతో పాటు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేనైతే నమ్ముతున్నాను మీరందరూ కూడా స్వస్థత నొందారని. మీరు పొందినప్పుడు, అది అనుభవించినప్పుడు మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా నంబర్లు మీకు కనపడుతూ ఉంటాయి, మా ఫోన్ నంబర్లు, వాటికి ఫోన్ చేయండి, మాకు తెలియపరచండి. మీతో పాటు మేము కలిసి దేవుణ్ణి స్తుతించడానికి మాకు మంచి అవకాశాన్ని కలిగించండి. మీకు దేవునికి స్తోత్రము, మహిమ కలుగును గాక. మళ్ళీ మనం తిరిగి మీతో ప్రార్థన చేయడానికి మరొకసారి దేవుడు తరుణం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.